ఇజ్రాయెల్ దగ్గరలోనే ఉండేది యెమెన్ కావచ్చు, ఆ జిబౌటి తీరం అంటారు. అట్లాగే సిరియా కావచ్చు, పాలస్తీనా కావచ్చు, ఇవన్నీ కూడా. యెమెన్ అంటే హౌతీల స్వర్గం. హౌతీలు అక్కడ యెమెన్లో ఉన్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వాళ్ళే నడుపుతుంటారు. ప్రభుత్వమే, తీవ్రవాదులే, అందరూ ఒకే మతం వాళ్ళు. అది విచిత్రం అక్కడ. అది పక్కన పెడితే తాజాగా పొట్టకూటి కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం దేశం దాటి 188 మంది కలలు నడి సముద్రంలో మునిగిపోయినాయి. ఆఫ్రికా నుంచి వలసదారులతో వెళ్తున్న 4 పడవలు యెమెన్ జిబౌటి తీరాల సమీపంలో బోల్తాపడ్డాయి. విషాదఘటనలో 2 మృతి చెందారు. 186 మంది గల్లంతైనట్టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ మీడియాకు వెల్లడించింది. తమ దేశాల్లో ఘర్షణలకు దూరంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందేందుకు వెళ్ళిపోవాలని భావించే ఆఫ్రికా ప్రజలు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఈ వలస మార్గం ద్వారా ప్రయాణిస్తారు. జనవరిలోని ఈ మార్గంలో ఇదే తరహాలో ప్రమాదం చోటు చేసుకుంది. యెమెన్ తీరంలో పడవ మునిగి సుమారు 20 మంది ఇథియోపియా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. IOM ప్రకారం 2024లో ఈ మార్గంలో 558 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది పేరుకి ఆ యాక్సిడెంట్ అంటున్నారు, కానీ వీళ్ళే చంపేస్తున్నారు అక్కడ అన్నటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళ దేశంలోకి వేరే వాళ్ళని రావడానికి అనుమతించరు అన్నటువంటిది ప్రధానంగా జరుగుతున్న చర్చ.